ఆత్మబంధులందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఇంత గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని మనకు అందించిన మహాత్ములైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు, నాకు జ్ఞానాన్ని అందించిన బ్రహ్మర్షి తటవర్తి వీర రాఘవ గారి దంపతులకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకుందాం మాస్టర్స్. ఈరోజు మనం భగవద్గీత శ్లోకం 1వ అధ్యాయం 14వ శ్లోకం దీని గురించి తెలుసుకుందాం. తతః శ్వేతైర్యైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ మాధవాః పాండవక్షైవ దివ్యశంఖౌ ప్రదధ్మంతుః. ఈ శ్లోకం యొక్క పదాల యొక్క అర్థం తెలుసుకుందాం. తతః ఆ తర్వాత, శ్వేతైః తెల్లని, హయైః గుర్రాలతో, యుక్తై జోడింపబడిన, మహతి గొప్ప, స్యందనే రథంలో, స్థితౌ నిలబడి ఉన్న, మాధవః శ్రీకృష్ణుడు, పాండవః పాండవులలో అర్జునుడు, చ మరియు, ఏవ నిజంగా, దివ్యౌ దివ్యమైన, శంఖౌ శంఖాలు, ప్రదధ్మంతుః ఊదారు. ఇప్పుడు దీని శ్లోకం భావం రాసుకోండి. తెల్లని గుర్రాలతో జోడించబడిన గొప్ప రథంలో నిలబడి ఉన్న శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు, అదే పాండవుడు అని చెప్పుకున్నాం శ్లోకంలో, తమ దివ్యమైన శంఖాలను ఊదారు. ఇది కురుక్షేత్ర యుద్ధం ప్రారంభం కాబోయే సమయం. కౌరవుల సైన్యం శంఖాలు ఊదింది. అది యుద్ధానికి సంకేతం. అదే సమయంలో శ్రీకృష్ణుడు మరియు అర్జునుడు కూడా తమ దివ్య శంఖాలను ఊదారు. ఇది సాధారణ సంఘటన కాదు, ఎంతో లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది. ఏంటంటే, ఈ శ్లోకంలో 3 ముఖ్యమైన సంకేతాలు ఉన్నాయి. 1 తెల్లని రథాలు, 2 శ్రీకృష్ణుడి రథసారథి, 3 శంఖం ధ్వని. ఇది సాధారణ యుద్ధ విషయాలు కాదు, మన జీవితం గురించి చెప్పే ఉపమానాలు. మన శరీరం ఒక రథం. ఉపనిషత్తులు చెప్తున్నాయి, ఏం చెప్తున్నాయంటే, మన జీవితం ఇలా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఈ శ్లోకానికి మన యొక్క శరీరాన్ని అన్వయించుకుంటే ఎలా ఉంటుంది అంటే రాసుకోండి. శరీరము రథము, మనస్సు పట్టాలు, ఇంద్రియాలు గుర్రాలు, బుద్ధి రథసారథి, ఆత్మ రథంలో కూర్చున్న యజమాని. మన శరీరానికి రథానికి రెండింటికి పోలిక. మన జీవితమే ఒక పెద్ద యుద్ధరంగం. ప్రతి మనిషి జీవితంలో కూడా ధర్మం అధర్మం మధ్య యుద్ధం జరుగుతుంది. అది నిజం. మన హృదయంలోనే ఆ యుద్ధం జరుగుతుంది, అంతే కదా. ప్రతి ఒక్క మనిషి హృదయంలో యుద్ధం తప్పకుండా జరుగుతుంది. చూడండి, ఎవరికైనా సరే 2 రకాల ఆలోచనలు ఉంటాయి. అవి మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. ఇక్కడ చూడండి, మంచి పని చేయాలి, మంచి ఆలోచన అంటే ధర్మం. తప్పు పని చేయాలంటే అక్కడ అధర్మం. ఇవే కదా 2. అయితే అక్కడ అప్పుడు మన లోపలనే స్టార్ట్ అవుతుంది ఏంటి, యుద్ధం. ఇది తప్పు, ఇది రైటు, ఇది ధర్మం, ఇది అధర్మం. ఏది పాటించాలి? ధర్మమే పాటించాలనిపిస్తుంది, కానీ ఈ మనసు ఊరుకోదు. మరి ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడే రాసుకోండి. ఈ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడే తెల్లటి
తెల్లని గుర్రాల రహస్యం వస్తుంది. తెల్లని గుర్రాలంటే ఏంటి మనం చెప్పుకున్నాం ఫస్ట్ శ్లోకంలో మొదటి లైన్, శ్వేతై హాయై యుక్తే. ఆ ఫస్ట్ లైన్ నోట్ చేసుకున్న తర్వాత మీరు రాసుకోండి. అంటే తెల్లని గుర్రాలతో కూడిన రథం. ఇక్కడ కేవలం రథం గురించి చెప్పలేదు, ఇది ఒక ఆధ్యాత్మిక సంకేతం. గుర్రాలు అంటే ఇక్కడ మన ఇంద్రియాలు. మన ఇంద్రియాలేంటి? కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మం. ఈ 5 ఇంద్రియాలు. మరి ఈ 5 ఇంద్రియాలు ఎలా ఉంటే యుద్ధంలో విజయం పొందుతాము? చూడండి, దానికంటే ముందు మనకి ఇక్కడ ఏం చెప్పారు? ఇంద్రియాల కంటే ముందు ఇక్కడ తెల్లని గుర్రాలు అని చెప్పారు. ఆ తెల్లని గుర్రాలు ఎలా ఉంటాయో రాసుకోండి. ఆ తెల్లని గుర్రాలు ఎలా ఉంటాయో, తెలుపు అంటే పవిత్రత, నియంత్రణ, నిర్మలత. మన ఇంద్రియాలు శుద్ధంగా ఉండాలి, అప్పుడు మాత్రమే ధర్మం గెలుస్తుంది. అంతే కదా. మన మనసు ఎలా ఉంటే ఎదుటిగా ఉన్నది మనం అలా స్వీకరిస్తాం. ఉదాహరణకు మనం ఇప్పుడు టీవీలో సీరియల్ చూస్తుంటాము, లేదా ఓ సినిమా చూస్తుంటాము, లేదా ఓ ఫంక్షన్కి వెళ్ళింటాము, ఎక్కడికో ఏదో ఒక విషయం. అప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు మనం చూసినప్పుడు, సినిమా కానీ సీరియల్ కానీ ఓ ఫంక్షన్ చూసినప్పుడు మన మనసు అక్కడ ఆ సినిమాలో కానీ సీరియల్లో కానీ ఫంక్షన్లో కానీ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రెండు ఉంటాయి. ఎక్కడైనా అంతే, ప్రతి మనిషిలో కూడా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మనసు మంచిగా ఉంటే ఎదుట నీకు అంతా మంచే కనిపిస్తుంది. అదే చెడు ఉందనుకోండి, నీకు ఏది విన్నా ఏది చూసినా అంతా చెడుగానే ఉంటుంది. చెడు ఉన్నప్పుడు ఏముంటుంది? అధర్మంగా మాట్లాడతావు, అధర్మంగా వ్యవహరిస్తావు. ఇంకా అక్కడ ఇంకేముండదు. ఇంకా ఎప్పుడు కొట్లాడదాము, ఎప్పుడు ఎవరిని తప్పుదిద్దాము, ఏం చేద్దాము, ఇదే ఆలోచన ఉంటుంది. అదే ధర్మంగా ఉంటే ఇంకా అక్కడ జీవితమే ఆనందం. ఎవరిని తప్పులు తీయము, దేని గురించి ఆలోచించు, మంచి చూస్తాము, మంచి చెప్తాము. అయితే ఇక్కడ పవిత్రంగా ఉంటే మన మనసు పవిత్రంగా ఉంటే ధర్మం మాత్రం బలపడుతుంది. అధర్మంగా ఉంటే క్షీణిస్తుంది. అధర్మంగా ఉంటాం. ఇక్కడ మనకి ఇంకో విషయం చెప్పారు. ఏంటి? గుర్రాలు ఎంత మంచివైనా, చూడ్డానికి గుర్రాలు ఎంత మంచివైనా, ఆ రథాన్ని నడిపే డ్రైవర్ లేకపోతే ముందుకెళ్తుందా? రథము నడవదు. అవునా కదా? అందుకే రథసారథిగా ఆ కృష్ణ భగవానుడే ఉన్నాడు. ఏంటంటే దీని అర్థం మీకు ఇక్కడ, మన ఇంద్రియాలు పవిత్రంగా ఉండాలి, కానీ వాటిని సరిగ్గా నడిపించేది భగవంతుని యొక్క జ్ఞానం మనకు ఉంటేనే మనం చక్కగా నడుచుకుంటాం. అంతే కదా. మనం ఇన్ని రోజులు ప్రాపంచిక జీవితంలో జీవించినప్పుడు మన జీవితం ఎలా ఉంది గమనిస్తే అంత అగమ్య గోచరంగా ఉంది. ఏం చెప్పేవాళ్ళం మనం? ఎవరు అధర్మంగా మాట్లాడితే వాళ్ళ వైపే మనం బొత్తాసు పలికేవాళ్ళం. అవునా కాదా? మంచి చెడు అంటే ఎక్కువగా డిస్కషన్ ఎక్కడ ఉంటుంది? విమర్శలు, అవమానాలు, వాటి గురించే ఉంటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్కరిని గౌరవించేలా మంచి గురించే మనం ఆలోచిస్తున్నాం. ఎవరైనా ఎలా ఉండాలి, మనమైతే మంచిగా ఉండాలి అంటున్నామా లేదా? మనం మాత్రం మంచే చేయాలి, మంచే చూడాలి, మంచే ఆచరించాలి అంటున్నామా లేదా? అందుకే
మన ఇంద్రియాలు చక్కగా పని చేయాలి అంటే ఏముండాలి? మనకు ఆ భగవంతుని యొక్క కృప ఉండాలి, ఆ జ్ఞానం ఉండాలి. అందుకే ఇక్కడ అనుకోవచ్చు, అర్జునుడు మామూలు మనిషి మనలాగా, అవునా? కానీ శ్రీకృష్ణ భగవానుడే పాండవులకు రథసారథిగా ఉన్నాడు. నోట్ చేసుకోండి. శ్రీకృష్ణుడు ఎందుకు రథసారథి? సర్వలోకాలకు అధిపతి అయిన శ్రీకృష్ణుడు రాజు కాదు, సైన్యాధిపతి కాదు, రథసారథి అయ్యాడు. మరి సర్వలోకాలకు అధిపతి అయినటువంటి ఆ శ్రీకృష్ణ భగవానుడు ఏం చేసింది? ఇక్కడ రథసారథిలాగా వ్యవహరించాడు. అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు మనకంటే, నువ్వు నన్ను నమ్ముకుంటే నీ జీవిత ధర్మాన్ని, నీ జీవిత రథాన్ని నేను నడిపిస్తాను అని చెప్పేసి శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు. చూడండి, మనం కూడా మన జీవితంలో ఆ దేవుని నమ్ముకుంటే మనకంతా మంచే జరుగుతుంది అని మనం ఎన్నోసార్లు అనుకుంటాం. అనుకున్న రోజులు ఉన్నాయి. మనలో భగవంతుడున్నాడు అవన్నీ మనకు తెలియదు. కాకపోతే ఆ భగవంతుని మీద ఒక నమ్మకం అంటూ మనం పెట్టుకున్నాం. మనం అక్కడ ఆ భగవంతుణ్ణి నమ్మాలి. నమ్మాలి అంటే ఇక్కడ మనమేం అర్థం చేసుకోవాలి? మనం ఇప్పుడు ధ్యాన మార్గంలో ఉన్నాం కాబట్టి నమ్మడం అంటే పోయి 2 చేతులు ఎత్తి దండం పెట్టి అంతా నీవే దిక్కు అని చెప్పడం కాదు. ఇక్కడ ఏం చేయాలి? మనకు మన పత్రికారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ఉంచి ధ్యానం చేస్తే, నువ్వు ఎప్పుడు ఆ భగవంతుని అంటిపెట్టుకుంటే అంతా ఆయనే నడిపిస్తాడు. మీరు అడగచ్చు, ఎప్పుడు కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి కూర్చుంటే ఎలా వస్తుంది ముందలికి అంటారు కదా. నేను ఎగ్జామ్లో పాస్ అవుతానా, ఇంజనీరింగ్ రాస్తానా, ఎట్లా రాస్తాను అంటావా లేదా? అడుగుతావు కదా ఆ మాట. అంటే మనం చదివేది చదువుతూ, మనం చేసే పనులు చేస్తూ భగవంతునిపై భారం వెయ్యాలి. అంటే నువ్వెప్పుడు మంచిగా ఆలోచించాలి, మంచి పనులే చెయ్యాలి, ధర్మంగా ఉండాలి. నేను చేసేదంతా అధర్మం, నీ మీద భారం వేసినంటే అస్సలు ఆయన పలకడు కదా. అర్థమైంది కదా. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు నన్ను నమ్ముకో, నీ జీవిత రథాన్ని, ధర్మాన్ని నేను నడిపిస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే అర్జునుడు ఒక వ్యక్తి మాత్రమే కాదు. అర్జునుడు అంటే ప్రతి మనిషి. అర్జునుడు ఆయనేం దేవుడు కాదు, మనలాంటి ఒక మనిషే. అంటే మనమంతా అర్జునులం. నీవొకటి నేను ఒకటి అర్జునులం. ఇక్కడ మన జీవితంలో మనకు ఎన్నో రకాల సందేహాలు వస్తాయి, భయాలు వస్తాయి, గందరగోళాలు వస్తాయి. అసలు మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి, ఏంటి నాకు ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు అర్జునుడికి వచ్చినాయి లేదా ఇబ్బందులు? వాళ్ళు ఎంత ధర్మంగా ఉన్నా వాళ్ళకి ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడ్డాయి. మనం జీవించే జీవితంలో మనకు కూడా రకరకాలుగా ఇబ్బందులు ఏర్పడతాయి. కానీ ఆయన ఏం చేసిండు? ఏదన్నా జరగని, ఏమన్నా కానీ నేను మాత్రం ఆయన్నే నమ్ముకున్నా, ఆయన్నే పట్టుకుంటా. మరి యుద్ధానికి ఎవరు కావాలంటే కృష్ణుడి యొక్క సైన్యాన్ని కోరలేదు ఆయన. అర్జునుడు ఎవరిని కోరిండు? కృష్ణ భగవానుడే కోరిండు. మరి కృష్ణుడు సైన్యం ఎక్కువ ఉంటుందా, కృష్ణుడు ఒక్కడు ఎక్కువనా అంటే అర్జునుడికి ఆ జ్ఞానం ఉంది కాబట్టి కృష్ణుడే కావాలి అని కోరుకున్నాడు. అతడు సైన్యాన్ని ఏమీ కోరుకోలేదు. అందుకే అంటే ఆయన మీద అంత నమ్ముకున్నాడు. అట్లాగే మనం కూడా మన జీవితంలో ఆ భగవంతుణ్ణే నమ్ముకోవాలి. అది మనం చేయాల్సింది. ఓకే, నెక్స్ట్ దివ్య శంఖౌ ప్రదద్మంతు అంటే శంఖం బూదారు ప్రాతకాలంలో కాదు, పాతకాలంలో శంఖం బూదారు. పాతకాలంలో శంఖం ఊదడం అంటే యుద్ధం ప్రారంభం, ధర్మం రక్షణ,
కానీ ఆధ్యాత్మికంగా శంఖధ్వని అంటే అజ్ఞానాన్ని తొలగించే జ్ఞానం. అక్కడ యుద్ధంలో శంఖం ఊదిండ్రు. శంఖం ఎందుకు ఊదిండ్రు అంటే యుద్ధం ప్రారంభం కావడానికి ముందు శంఖాన్ని ఊదడం ఆనవాయితీ. ఇక్కడ మనం ఈ ఆధ్యాత్మిక మార్గంలో శంఖధ్వని అంటే ఆ శంఖం ధ్వని అంటే మనకి ఎక్కడ రాదు. మనలో ఉన్నటువంటి అజ్ఞానం ఎప్పుడైతే తొలగుతుందో తొలగించడానికి ఊదే శంఖం. అంటే అజ్ఞానం ఎప్పుడు తొలగితే ఏమవుతుంది? మనకు జ్ఞానం ఉదయిస్తుంది. ఎలా చెప్పుకుంటాం మనం ఎన్నోసార్లు. చీకటి ఉన్న గదిలోకి ఒక దీపాన్ని తీసుకుని వెళ్ళామనుకోండి, ఆ గది అంతా వెలుతురుతో నిండిపోతుంది. అలాగే మనం ఎంతో అజ్ఞానంతో నిండుకొని ఉన్నాం. మనలో ఎప్పుడైతే జ్ఞానం వస్తుందో అప్పుడు ఆ శంఖం ఊదినట్లు. జ్ఞానం వచ్చినప్పుడు మనకు ఆ అజ్ఞానం అనేది పోతుంది. అంటే ఇక్కడ ఆ శ్లోకానికి మన యొక్క జ్ఞానానికి మనం రెండిటికి కాంబినేషన్ కలుపుకోవాలి. ఇక్కడ శంఖధ్వని అంటే జ్ఞానం ప్రారంభం కావడం అన్నట్టు. అక్కడ ఊదితేనేమో యుద్ధం ప్రారంభమవుతుంది. ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఆ జ్ఞానాన్ని పెంచుకుంటుంటే మనలో ఆ జ్ఞానం ఎప్పుడైతే పెరుగుతుందో ఆ శంఖం ఊదినప్పుడు జ్ఞానం పెరుగుతున్నట్టు. అంటే మనం క్లాస్ మంచిగా చెప్పినప్పుడు ఏమనిపిస్తుంది? అప్పుడు ఆ శంఖం ఊదినట్టు. ఓకే, మరి ఇక్కడ మన జీవితంలో కూడా యుద్ధం జరుగుతుంది, యుద్ధం ఉంటుంది. ఎవరితో ఉంటుంది అంటే నోట్ చేసుకోండి. మన లోపల ఉన్నటువంటి కోపము, లోభము, అసూయ, అహంకారము, కామము, ఇవి మన లోపలి శత్రువులు. భగవద్గీత చెప్పేది ఏంటంటే మొదట వీటిని జయించాలి అని చెప్తుంది. అంతే కదా, బయట యుద్ధం కాదు, బయట వాళ్ళతో మాట్లాడడం కాదు, బయట వాళ్ళతో జయించడం కాదు. ఫస్ట్ మన లోపల ఉన్నటువంటి ఈ 5 గురించి మాట్లాడితే కోపం వస్తుంది. ఎవరికైనా ఏదైనా ఇయ్యాలంటే లోపం వస్తుంది. పక్క వాళ్ళు ఎదుగుతుంటే అసూయ కలుగుతుంది. నేను చేస్తున్నానే అహంకారం ఉంటుంది. నాకే అన్ని కావాలనే కామం ఉంటుంది. ఫస్ట్ ఈ 5 మనం జయించాలి. ఇవి మన లోపల ఉన్నటువంటి శత్రువులు. బయటికి కనిపించవు, నీ మనసులోనే ఉంటాయి. నీవెలా ఉన్నావో నీకే తెలుస్తుంది, పక్క వాళ్ళకేం తెలియదు. నువ్వు అసూయ చూపిస్తున్నావా, అహంకారం చూపిస్తున్నావా, కోరికతోనున్నావా, నువ్వు ఎలా ఉన్నావనేది పక్క వ్యక్తికి తెలియదు, నీది నీకే తెలుస్తుంది. కాబట్టి నీకెవరు చెప్పరు, నువ్వు ఇలా ఉండని చెప్పరు. నీకు నువ్వే జయించాలి, నీకు నువ్వే చెప్పుకోవాలి. అందుకే భగవద్గీత ఏం చెప్తుంది? ఫస్ట్ మొట్టమొదట నువ్వు వీటిని జయించు. వీటిని జయిస్తే ఆటోమేటిక్గా ఇంకన్నిటినీ జయించినట్లే అని చెప్తుంది. మరి ఇక్కడ మనం చెప్పుకున్నాం ఏంటి? మన జీవితానికి మనమే డ్రైవర్. అయితే అక్కడ ఇంకా ఏమంటారు, అక్కడ అన్నీ తప్పులే జరుగుతాయి. ఎందుకు తప్పులు జరుగుతాయి అంటే మన ఇష్ట ప్రకారం మనం జీవిస్తాం. జీవించినప్పుడు ఏది తప్పు ఏది సరి అయింది అనేది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆ భగవంతుడే మనకు మన జీవితానికి డ్రైవర్ అయ్యిండు అనుకోండి, అక్కడ ఏమవుతుంది? మన జీవితం సరిగ్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, కౌరవులు వాళ్ళకి ఇంకెవరు లేదు, భగవంతుడు లేదు, ఎవరు లేదు, అంతా వాళ్ళ ఇష్టారాజ్యంతో వాళ్ళు ఉన్నారు. అదే పాండవులు ఏం చేశారు? వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్నే, సాక్షాత్తు ఆ పరమాత్మనే వాళ్ళు నమ్ముకున్నారు. ఆయనే వాళ్ళకు రథసారథిగా ఉన్నాడు. అన్నీ ఆయన చెప్పినట్లే వింటున్నారు. అవునా? అక్కడ ఏమైనా తప్పు జరిగిందా? ఏ తప్పు జరగలేదు. అందుకే
మనం మన జీవితంలో కూడా అంటుంటాం, భగవంతుడా నా జీవితాన్ని నడిపించేది నీవే దిక్కు, అన్నీ సవ్యంగా జరగాలి, అంతా నీ చేతుల్లోనే పెడతాను అని మనం అంటుంటాం కదా. చూడండి, ఇప్పుడు మన ఇంట్లో కార్ తెచ్చుకున్నప్పుడు మన ఇంట్లో పిల్లవాడు ఉన్నాడు, వాడు నడుపుతంటే ఇస్తామా? డ్రైవింగ్ నేర్చుకోకముందు ఇస్తామా మనము? ఒకవేళ నడిపిండి అనుకో, ఏమవుతుంది? ఏ యాక్సిడెంటో అవుతుంది, అపాయం జరుగుతుంది. అదే అనుభవం డ్రైవింగ్ నేర్చుకొని అదే కారు నడిపాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? చక్కగా మనం ఎక్కడికైతే చేరుకోవాలో ఆ గమ్యాన్ని చక్కగా చేరుకుంటాం. అందుకే మనం పెత్తనం తీసుకోవద్దు, ఆ భగవంతునిపై నమ్మకం ఉంచాలి, ఆ భగవంతుణ్ణి మనం నమ్ముకోవాలి, మన జీవితాన్ని ఆయన చేతుల్లో పెట్టాలి. అంటే అనుక్షణం నీవు ఎరుకతో ఉండాలి. ఎక్కడ ఎరుకతో ఉండాలి? నాలో భగవంతుడున్నాడు, ఆయనే నా జీవితాన్ని నడిపిస్తాడు. ఎందుకంటే మన జీవితంలో మనం కొన్ని పనులు చేస్తుంటే మన లోపల నుంచి కొన్ని సంకేతాలు వస్తుంటాయి, వాటిని మనం పట్టించుకోవాలి. మనం తప్పు చేస్తుంటే ఇది తప్పు అని మనకు మన లోపల నుంచి ఇండికేషన్ వస్తుంటుంది, మనం పట్టించుకున్నప్పుడు ఏమవుతుంది? అంతా తప్పులే జరుగుతాయి. అదే మనం ఇండికేషన్ వచ్చినప్పుడు దాన్ని పట్టించుకున్నామనుకోండి, మనకంతా సవ్యంగా ఉంటుంది. నెక్స్ట్, ఈ శ్లోకం మనకు 3 రకాల పాఠాలు నేర్పుతుంది. ఏంటంటే, 1, మన ఇంద్రియాలను పవిత్రంగా ఉంచాలి. అంతే కదా, శ్రీకృష్ణ వాళ్ళ వ్రతానికి ఆ తెల్లటి గుర్రాలు అదే సూచిస్తుంది. అందుకే ఇక్కడ మనం కూడా ఏం చేయాలి? మన ఇంద్రియాలను పవిత్రంగా ఉంచాలి. 2, దేవుడిని జీవిత సారథిగా చేసుకోవాలి. అక్కడ అర్జునుడు శ్రీకృష్ణ భగవాన్ని రథసారథి, ఇక్కడ మనం ఎవరిని చేసుకోవాలి? మనలో ఉన్నటువంటి భగవంతుణ్ణి. అర్థమైంది కదా. నెక్స్ట్, జ్ఞానం ద్వారా అజ్ఞానం తొలగించాలి. దీనికి ఏం చెప్పుకున్నాం మనం? శంఖధ్వని చెప్పుకున్నాం. అక్కడ యుద్ధంలో శంఖం ఊది యుద్ధాన్ని ప్రారంభిస్తారు. ఇక్కడ మనం శంఖం ఊదడం శంఖం తీసుకుని ఊదడం కాదు, మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి. ఓకే. అయితే ఇక్కడ ధ్యానం ద్వారా మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలంటే ఒక 4 పాయింట్స్ రాసుకోండి. మన హృదయం కురుక్షేత్రం, మన శరీరం రథం, మనమే అర్జునుడు, మన జీవితాన్ని నడిపేది శ్రీకృష్ణుడు. ఆయన శంఖధ్వని మన అజ్ఞానాన్ని తొలగించే దైవజ్ఞానం. అక్కడ భారత యుద్ధభూమిలో ఆ కురుక్షేత్రం యుద్ధభూమి, ఇక్కడ మన హృదయమే కురుక్షేత్రం, మన శరీరం ఒక రథం. ఈ రథానికి ఏమంటారు? మనమే అర్జునులం, మన జీవితాన్ని నడిపేదే శ్రీకృష్ణ భగవానుడు. అంటే ఈ శరీరాన్ని మనం అర్జునం అనుకోవాలి, మనల్ని నడిపించేది ఆ భగవానుడు. మరి ఆయన యొక్క శంఖధ్వనే మన జీవితాన్నంతా నడిపిస్తుంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఇంకా లాస్ట్కు చివరికి మనం అర్థం చేసుకునేది ఏంటంటే, మన జీవిత యుద్ధంలో మనం మన ఇంద్రియాలను నియంత్రించుకోవాలి. అంటే ఏం చేయాలి? పవిత్రంగా ఉంచుకోవాలి, దేవుడిని రథసారథిగా చేసుకోవాలి, జ్ఞానాన్ని స్వీకరించాలి. ఇది ఇంతసేపు మనం తెలుసుకున్నది. అప్పుడు మాత్రమే మనం మన జీవితంలో విజయాన్ని సాధిస్తాం. అర్థమైందా? ఎవరైతే దేవుడిని నమ్ముతారో వాళ్ళు మాత్రమే విజయాన్ని పొందుతారు. దేవుణ్ణి నమ్మని వాళ్ళు జ్ఞానము రాదు, విజయము సాధించరు. ఇది ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నటువంటి జ్ఞానం. ఓకే మాస్టర్స్, ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.